లింగ బలిజల అధ్యక్ష. ముఖ్యంగా వీళ్ళు పేద వర్గాలకు సంబంధించినటువంటి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల అధ్యక్ష. 2009 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం GOMS నెంబర్ 22 ద్వారా వీరశైవ లింగాయత్ లింగ బలిజల BCD జాబితా సీరియల్ నెంబర్ 46 చేర్చినప్పటికీ కూడా ఇది ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం OBC జాబితాలో చేర్చలేదు అధ్యక్ష. దాంతో యువత జాతీయ విద్యా సంస్థలకు మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు రిజర్వేషన్ల విషయంలో పూర్తిగా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. తమ ద్వారా ప్రభుత్వాన్ని ఈ యొక్క సభలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించేటువంటి యోచన చేయవలసిందిగా తమ ద్వారా కోరుతున్నారు అధ్యక్ష. శ్రీమతి గౌరవ్ చరితారెడ్డి గారు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. కర్నూలు పట్టణ ప్రజల తాగునీటి అవసరాల కోసం అధ్యక్ష ప్రతి సంవత్సరం తుంగభద్ర డ్యాం నుంచి సరఫరా చేస్తున్నారు అధ్యక్ష. కానీ అధ్యక్ష మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష 70 సంవత్సరాల కిందట కట్టిన తుంగభద్ర గేట్ల స్థానంలో ఈ సంవత్సరం కొత్త గేట్లు అమరుస్తున్నారు అధ్యక్ష. ఈ కారణం చేత అటు రబీ పంటకు కానీ ఇటు కర్నూలు పట్టణ త్రాగునీటి అవసరాలకు కానీ నీటిని సరఫరా చేయలేమని చెప్పేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది అధ్యక్ష. దీనికి ప్రత్యామ్నాయంగా అధ్యక్ష గాజులదిన్న ప్రాజెక్ట్ ద్వారా వేసవి కాలంలో కర్నూలు త్రాగునీటి అవసరాలకు నీటిని సరఫరా చేస్తామని చెప్పినారు అధ్యక్ష. కానీ రబీ పంట వేసిన రైతాంగం కోసం GDP నుంచి 200 క్యూసెక్కుల్లాగా ప్రతిరోజు విడుదల చేస్తున్నారు అధ్యక్ష. మాకు మాత్రం HNSS ద్వారా కేవలం 50 క్యూసెక్లు మాత్రమే GDPలోకి ప్రవహిస్తుంది అధ్యక్ష. దీని ద్వారా చాలా ఇబ్బంది అవుతుంది అధ్యక్ష. కావున HNSS ద్వారా ప్రతిరోజు 300 నుంచి 350 క్యూసెక్ల వరకు విడుదల చేస్తేనే కర్నూలు పట్టణానికి వేసవి కాలంలో పాటు అలాగే మనకు వర్షాలు వచ్చేంత వరకు అధ్యక్ష జూన్ జూలై వరకు త్రాగునీటి అవసరాల కోసం తగినంత నీరు నిల్వ ఉండేలాగా చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా ఇరిగేషన్ మినిస్టర్ గారిని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఇరిగేషన్ మినిస్టర్ గారు అన్ని ఎక్కువ మీకే వస్తున్నాయి ఏంటో. అంతకని కాదు, వాళ్ళు ముందే డిసైడ్ అయ్యారు. అదృష్టం కొద్దీ మీరున్నారు. ఆయన డిస్టర్బ్ చేయకపోతే సంతోషిస్తాం. బోనేల విజయచంద్ర గారు. అధ్యక్ష ఈరోజు పార్వతీపురం రెవెన్యూ ఇష్యూస్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. పార్వతీపురం జిల్లా అయిపోయిన కాడి నుంచి రికార్డ్స్ అండ్ జిల్లా తాలూకా ల్యాండ్ బ్యాక్ డీటెయిల్స్ ఇప్పటి వరకు కూడా రెవెన్యూ అధికారుల దగ్గర లేవు. అయితే MRO ఆఫీసులు ఉండాల్సిన FMB రికార్డులు కూడా లేవు. అవి గత ప్రభుత్వంలో ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళ ఇంట్లో ఉన్నాయనేది అభియోగం. ఎంత దారుణం అంటే ఇంతకుముందు కూడా ఇదే సభలో ఒక కమిటీ వేయండి ప్రత్యక్షంగా, ఈ రెవెన్యూ ఇష్యూ చాలా ఇంపార్టెంట్. రేపు కలెక్టర్ ఆఫీస్కి పెట్టుకోవడానికి స్థలం లేదు, మెడికల్ కాలేజ్కి స్థలం లేదు, రేపు SP ఆఫీస్ స్థలం లేదు. అలాంటి పరిస్థితుల్లో పార్వతీపురం ఉంది అధ్యక్ష. మేజర్గా దేవుని బంద, అది పెద్ద చెరువు, అందులో ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ మేము వెళ్తే చుట్టుపక్కల అందరికీ తెలుసు చెరువు అని, రికార్డ్స్ ప్రకారం జిరాయితీని చూపించడం జరుగుతుంది. అలాగే బిల్లబంద, అది కూడా పెద్ద చెరువు, పూర్వం నుంచి ఉన్నది, దాన్ని కూడా రికార్డ్స్ ప్రకారం జిరాయితీ కింద మార్చారు. లంకెల చెరువు, అలాగే నెల్లి చెరువు, ఇవి టౌన్ మధ్య భాగంలో ఉండే చెరువుల్ని జిరాయితీగా మార్చారు. అందరికీ తెలుసు ఇవి పెద్ద చెరువులని, ట్యాంక్స్ అని. ఇరిగేషన్ వాళ్ళకి ఇక్కడ ఒకటి మంత్రి గారు ఉన్నారు కాబట్టి ఒక మాట కూడా చెప్పాలి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ బాధ్యత రహితంగా ఉంటుంది. వాళ్ళకున్న అసెట్స్ని వాళ్ళు కాపాడుకోలేకపోతున్నారు. అందులో ప్రధానమైనది దేవుని బంధతో పాటు మేము చెప్పుకుంటుంది ఏంటంటే ఎత్తుకానా అధ్యక్ష. పార్వతీపురంలో ఒక అడ్రస్ ఉన్న ఎత్తుకానా, దాని పెద్ద కెనాల్ కూడా పోతుంటుంది. దాదాపుగా ఆ కెనాల్ పైనే మట్టి ఫిల్ చేసి కడుతున్నారు. కలెక్టర్ గారు కూడా ఏం చేయలేని పరిస్థితి. రెవెన్యూ డిపార్ట్మెంట్ పేపర్స్ మీదే పనిచేస్తుంది. అది అందరికీ తెలిసిందే. అది ఒక ప్రవాహంగా పారే దానికోసం ₹1 కోటి ఆ ఒక కెనాల్ కూడా బాగు చేసుకోవడం జరిగింది. దౌర్భాగ్యం ఏంటంటే ఆ కెనాల్ పక్కనే ఇప్పుడు పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అయితే అధికారులు స్పందించకపోతే ప్రజాప్రతినిధిగా మేము స్పందించాం. ప్రజల కోసం అక్కడికి వెళ్ళాం. ఊరు మొత్తం కూడా అక్కడ ఇది వాటర్ వస్తే చెరువు ప్రవాహం, నది ప్రవాహంతో దాదాపుగా 500 ఇళ్లు మునిగిపోతాయని. అంటే ఇక్కడ రెవెన్యూ మంత్రి గారు లేరు. ఆయన సమక్షంలో కూడా చాలాసార్లు తీసుకురావడం జరుగుతుంది. మీ ద్వారా మరొక్కసారి చెప్పదలసింది ఏంటంటే పార్వతీపురం మేజర్గా చెరువులు జిల్లాలోని
గవర్నమెంట్ ల్యాండ్ని తిరిగి గవర్నమెంట్ తీసుకునే విధంగా ఒక సర్వే చేయించాల్సిన అవసరం ఉంది. తిరిగి ఎంఆర్ఓ ఆఫీసులో ఉండాల్సిన ఎఫ్ఎంబి రికార్డులు గత ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. ముఖ్యంగా ఇంకొక విషయం అధ్యక్ష, గత ఎమ్మెల్యేలు ఎంఆర్ఓ సంతకాలను ప్రాజెక్ట్ చేశారు. అది క్లియర్గా ఉన్నాయి పేపర్లో వచ్చి. ఇప్పటికీ కూడా అదే సంతకాలతో, పాస్ సంతకాలతో ఈ ఫేక్ పట్టా పొజిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరు అడిగినా ఫేక్ పట్టా పొజిషన్లు. అంటే రెవెన్యూ క్లినిక్ కూడా తీర్చలేని సమస్యలో ఈ ఫేక్ పట్టాలు కూడా ఉన్నాయి. ఇది చాలా ప్రధానమైన సమస్య మా జిల్లాలో, ముఖ్యంగా హెడ్ క్వార్టర్స్ పార్వతీపురంలో రెవెన్యూ డిపార్ట్మెంట్కి, అలాగే ఈ చెరువుల విషయంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి మీ ద్వారా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రభుత్వ ఆస్తులు పరిరక్షించాలి అన్న మీ సూచన చాలా సముచితం, చక్కని సూచన. బొజ్జల సుధీర్ రెడ్డి గారు. అధ్యక్ష,